హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా గార్డెన్లో ఉన్నాం. మేము ఈరోజు చిక్కులు చేసుకుంటున్నాం. రండి చూపిస్తావా? ఈరోజైతే సండే కదండి. సండే స్పెషల్గా మేమైతే పైన చికెన్ కాలుస్తున్నాం. అది కూడా ఈరోజు కొత్త కుంపటిలోనమాట. ఓకేనా? చూడండి, ఆల్రెడీ మేము ఇక్కడైతే రెడీ చేసేసుకున్నాము. కుంపటి బొగ్గులు తీసుకున్నాను ఎదురుగుండా తాతయ్య దగ్గర. ఇంకా చికెన్ అయితే 3 hours ముందే మ్యారినేట్ చేసి ఉంచాను. నిమ్మకాయలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పుల్కా స్టాండు. ప్రాసెస్ ఎలా చేస్తామో చూడండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసా. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి కలిపేసి ఉంచేసానండి. 3 hours అవుతుంది నేను మ్యారినేట్ చేసి. చికెన్ అయితే ఇవి ఓవెన్లో పెడతామండి. గ్రిల్ చికెన్ చేయడానికి ఓవెన్లో యూజ్ చేసేది. దీంతో అయితే నేను దీనికి స్టిక్ చేస్తున్నాను అన్నమాట చికెన్. చాలా ఈజీ ప్రాసెస్, బాగుంటుంది. రెసిపీ కూడా టేస్ట్ బాగుంటుంది. మా పిల్లలకైతే సరదా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలాగా అన్నిటికీ పెట్టేసుకోవడమే. కొంపలో కుంపటి పెట్టినట్టు గార్డెన్లో కుంపటి పెట్టాను నేను ఈరోజు. ఇదైతే పుల్కా స్టాండ్ ఉంటుంది కదా, పుల్కా స్టాండ్ తెచ్చాను. కుంపటి మీద పెట్టేసి అప్పుడు ఈ పెట్టడు చూపిస్తాను ఇలా పెడతాను. ఒక నిమిషం స్టార్ట్. ఇది పుల్కా స్టాండ్ పెట్టానండి నేను. ఇప్పుడు ఒక్కొక్కటి లైన్గా దీని మీద పెట్టేసుకోండి. కింది వైపు ఉంటే పుల్లలు కాలుతాయి కదా, నేనైతే ఇలా పెడుతున్నాను ఫస్ట్ పైకి. ట్రై చేద్దాం ఒకసారి ఎలా వస్తుందో చూద్దామనేసి. అసలైన ట్విస్ట్ అయితే ఇప్పుడే ఉంది. ఈ చికెన్ కాలాలి కదా, కాలాలంటే ఎలా మరి, ఫైర్ రావాలి కదా మంచిగా. ఇలా అనలేం కదా. నేనైతే హెయిర్ డ్రైయర్ని అయితే యూజ్ చేస్తాను. చాలా సింపుల్గా కాలిపోతాయి చూడండి. సింపుల్ టెక్నిక్ అన్నమాట ఇది. ఒకసారి చూడండి, అసలు చికెన్ ఎంత మంచిగా కుక్ అవుతుంది కదా, చాలా బాగుంటాయండి ఇవి. మేమైతే చలికాలంలో అయితే ఎక్కువగా ఇదే పని మీద ఉంటాం. చాలా చలి ఎక్కువగా ఉంటుంది కదా పాడేరులో. ఆ చలికి ఇలా స్పైసీగా వేడిగా తినడం అంటే చాలా ఇష్టం మాకు. అన్ని వైపులా కూడా చికెన్ మంచిగా కాలాలి కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి మనం. చూడండి, ఇది బాగా కాలిపోయింది కదా, ఇంక ఇది అయిపోయినట్టే అన్నమాట. చాలా హీట్ ఉంటుందండి బొగ్గుల కుంపటి. కాలుతున్నాయి ఇంక ఇవి. ఓకే, ఇవైతే రెడీ అయిపోయినాయి. బా అయితే తీసేస్తాను ఇంక నేను.
చూడండి ఎంత మంచిగా కాలినాయో చికెన్. అయిపోయింది. అంతే, బొగ్గుల కుంపటి మీద ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ. చూడండి, టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయింది. గ్రిల్ చికెన్, కుంపటి చికెన్ అనమాట. దీని పేరు కుంపటి చికెన్. కుంపటి మీద కాల్చాం కదా, బొగ్గుల కుంపటి. ఇప్పుడు చక్కగా దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. నారుష్, టేస్ట్ చేస్తావా? అజ్జరుగు, చేయి కాలుతుంది. ఏం చేస్తున్నావు? నువ్వా? నిజంగా బాగుందా ఊరికనే చెప్తున్నావా? నిజంగా. పట్టుకో. ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ ఇష్టం కదా. మిగిలిన చికెన్ కూడా ఇప్పుడు ఇదే విధంగా కాల్చేస్తాను. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. వేడిగా ఉంది. చాలా బాగుంటున్నాయా? చూడండి, 2 సైడ్స్ కూడా మంచిగా కాలింది. ఇది అన్నీ కూడా అలాగే 2 సైడ్స్ కాల్చాను. సేమ్ చికెన్ తందూరి ఎలా ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. బాగుంది, చాలా బాగా కుక్ అయింది. బొగ్గుల మీద కాలింది కదా, స్మెల్ కూడా చికెన్కి మంచి స్మెల్ ఉంది.